వైకాపా ప్రభుత్వ తీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు చైతన్యంగా ముందుకు వచ్చి ఓట్లు వేసిన తీరును చూస్తే అర్థమవుతోందని తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ జడ్పీటీసీ నిలుకుర్తి వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటువంటి పరిస్థితుల్లో మాత్రం ప్రజలందరూ కూడా ఆ రోజు ఓటింగ్కి 6 గంటల కంటే ముందొచ్చి కూర్చొని ఓట్లు వేయడం మొదలెట్టారు. రాత్రి 10 అయినా 11 అయినా సరే ఓట్లు వేస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఇటువంటిది ఎప్పుడు జరగలేదు. ఓటింగ్ శాతం విపరీతంగా పెరిగింది. విపరీతంగా పెరగడం వలన దీనికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో ఏ రకమైన అభివృద్ధి లేదు. విద్యార్థులు చాలామంది స్టూడెంట్స్ చదువుకున్నారు, వారికి ఏ రకమైన ఉద్యోగాలు లేవు. కూలీలు కానీ మేస్త్రులు కానీ ఎవరికి కూడా ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి వాళ్ళు కూడా ప్రభుత్వం మారాలి. ప్రభుత్వం మారిన తర్వాత మా అందరూ కూడా న్యాయం జరగాలని చెప్పి ప్రతి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఇక కాకినాడ రూరల్ నియోజకవర్గంలో గ్లాస్తే హవా అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెజనరీ నాయకుడు. విజన్ అంటే ఇక్కడ భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఏం చేయాలి, డెవలప్మెంట్ ఏం చేయాలని ఆలోచనతో ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే, ప్రెజనరీ నాయకుడు అంటే జైలుకి వెళ్ళడం రావడం. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇది. అందువలన ఈ ఓటింగ్ శాతం పెరగటానికి ఈ కూటమికే విజయావకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ, రేపు రాబోయేది రాష్ట్రంలో కూటమిది అధికారం. అలాగే కాకినాడలో సైకిలు, కాకినాడ రూరల్లో గ్లాస్ అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.